చెప్పు అంటే అందులోకెళ్ళి 4 నంబర్లేమో చెప్పిండు. ఫస్ట్ 8 వేలు వేసిన, తర్వాత 5 వేలు వేసింది సార్ వారికి. ఈ పైసలన్నీ ఏడిపోయినాయి సార్, బ్యాంకులో ఉంటాయి కదా. ఎవరు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారా మీకు? బ్యాంకు మేనేజర్ చేస్తానని చెప్పి చేసిండు ఈసారే. బ్యాంక్ వాళ్ళు ఎవరు మీకు ఫోన్ చేయరయ్యా? కోటయ్య? అవునా సార్? నాగపల్లి కదా అనేది? నాగపల్లి కోటయ్య. మీకు కొడుకుంటాడు కదా? ఇగో కొడుకు ఉన్నాడు సార్, అతని ద్వారానే జరిగింది సార్ ఇదంతా. ఏం జరిగింది చెప్పు. మీ నాన్నకు తెలియదు, నీకేమైంది? ఈ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసిండు. సరే, బ్యాంక్ మేనేజర్లు ఎప్పుడన్నా ఫోన్ చేయంగా విన్నావా? వాళ్ళ పని వాళ్ళకి, మనం పోతేనే గంటలు నడిపడి కూర్చోవాలి. వాళ్ళ పనులు ఆగండి అవుతుంది అని సీరియల్లో నిలబడాలి, లైన్లో నిలబడాలి. బ్యాంక్ మేనేజర్ నీకెందుకు ఫోన్ చేస్తారు? చేసిండు అని చెప్పిన సార్. అసలు ఏం జరిగింది చెప్పు సార్. ఒకటి లక్కీ లెటర్ జరిగిందని ఒక మెసేజ్ వచ్చింది సార్. లక్కీ లెటరా సార్? ఏకొక కంపెనీ ఆడు సార్. ఎక్కడి నుంచి? ఏకో చైనా అన్నారు సార్. అరే, వానికి ఏమన్నా పైసలు ఎక్కువైనా? నువ్వేనా లాటరీ కొన్నావా, చిట్టి కొన్నావా? నువ్వేనా సెల్ ఫోన్ వాడడం వల్ల నా నెంబర్ మీద కలిగిందాడు సార్. ఎవరు సెల్ ఫోన్ వాడితే పైసలు ఇస్తారని ఎవరు చెప్పారు నీకు? ఏం చదువుకున్నావు నువ్వు? సార్ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదువుకున్నావు, నీకు తెలియదానే? డబ్బులు వస్తారని అనుకున్నా సార్. డబ్బులు పుణ్యానికి వస్తాయి ఎవరికైనా? 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు ఎట్లా వస్తాయి అనుకున్నావు? కోటయ్య ఆగు, ఆయనకి ఏదో తెలియక చేసిండు. మీ పైసలు మీకు వచ్చేటట్టు చేస్తాం, మీరు తొందరపడకు. అట్లా చెప్పద్దు, ఎవరు కూడా అట్లా చెప్పద్దు. పైసలు ఎవరికి కూడా, ఏ గవర్నమెంట్ కూడా పైసలు ఎక్కువ కావు, అర్థమైందా? ఎవరు కూడా అట్లాంటి మీ ఓటీపీ ఎవరు కూడా అడగరు, మీరు చెప్పద్దు. అదేవిధంగా ఎవరికి కూడా లాటరీ వచ్చింది. మీరు లాటరీలు అనేది మనం ఇండియాలో బ్యాన్ అయిపోయింది, లాటరీ లేదు. వేరే దేశం వాడు లాటరీ నీకెందుకు ఇస్తాడు? ఇయ్యాడు కదా? ఇయ్యాడు. మరి నువ్వు ఎట్లా నమ్మినవే? కొడుకు చదువుకున్నాడు కదా, 10 లక్షలు వచ్చినాయి. ఇద్దరు ఒకటే అయిపోయారు, నీ కొడుకు నువ్వు ఇద్దరు ఒకటే. ఎవరో చెప్పాలి ఊళ్ళో కూడా సార్. పిటిషన్ రాసేది, కంపల్సరీ మీ డబ్బులు మీకు వచ్చేటట్టు చేస్తాం. కంపల్సరీ టైం పడుతుంది కానీ మీ డబ్బులు మీకు వస్తుంది. ఎవరు కూడా అట్లా చేయొద్దు సార్. మా ఊళ్ళో కూడా నమ్మద్దని చెప్తాను సార్. మళ్ళా సార్ అదే ఫోన్ వస్తాను సార్. హలో, ఏకో కోకో కంపెనీ ఫ్రమ్ ఇదే సార్. ఎవరయ్యా బాబు? హలో హలో హలో. కట్ అయిపోయింది. ఏ కథ మరి? ఫోన్ కలవదుగా. కట్ అయిపోయింది. సరే, ఈ అకౌంట్లోకి వెళ్ళి ఏ అకౌంట్లోకి పోయినాయో మనకు తెలుస్తుంది. ఐపీ అడ్రస్ ద్వారా కనుక్కుంటాం. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కదా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కాబట్టి వాడు ఫోన్పేనా ఏది వాడిండో చూస్తాం. చూసి మొత్తం కనుక్కొని కంపల్సరీ మీ డబ్బులు మీకు ఎక్స్పెక్ట్ చేస్తాం. మళ్ళీ చెప్తే స్విచ్ ఆఫ్ వస్తాను. ఇక కలవదు నీకు వాపండి ఫోన్ నీకు కలవదు. కంపల్సరీ నీ పైసలు నీకు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఊళ్ళో అందరికి చెప్పాలి. మరి ఏమని చెప్తావు? ఈ ఫోన్ కు లక్కీ లెటర్ అనేది నమ్మద్దు, ఓటీపీ నంబర్ చెప్పద్దు. ఎవడన్నా ఫోన్ చేసి నీకు ఏటీఎం నంబరు ఏదో నంబరు బ్యాంకులకు వెళ్ళి మేనేజర్ ఫోన్ చేస్తానని చెప్తే కూడా ఎవరు నమ్మద్దు. ఇవన్నీ చెప్తా. మళ్ళీ ఊళ్ళో అందరికి చెప్పాలి. అందరు చెప్తా, వాడవాడి చెప్తా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఓటీపీలు కానీ ఏ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేయరు. ఎవరికి పైసలు ఎక్కువై లాటరీలు ఇవ్వరు. అర్థమైందా? ఓకే.